థ్యాంక్స్ అలాట్. ఈ జర్నీ మా చిరంజీవి జర్నీ స్టార్ట్ అవడం నేను ఒక ఫస్ట్ టైం మా డైరెక్టర్ వెంకట్ని మీట్ అయినప్పుడు, సార్ ఒక లైన్ అనుకుంటున్నానండి, మీరు నాకు సపోర్ట్ చేయాలి ఈ విషయంలో అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన ఒక లైన్ చెప్పాడు. ఫస్ట్ నరేషన్ అయితేనే ఫస్ట్ హాఫ్ వినేసి ఆపేసాను. చాలు నాకు, అంటే ఈ సినిమా ఎలా ఉండిపోతుంది నాకు అర్థమైపోయింది. వెంకట్ నేను అన్ని నిజాలు చెప్తున్నాను కదా. ఇది దీంట్లో ఎగ్జాగరేషన్ ఏం లేదండి, నిజంగా జరిగింది చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ విని పంపించాను తండ్రి, అదిరిపోయింది, ఈ సినిమా మనం చేస్తున్నాం వెంకట్. ఈ సినిమాకంటూ ఏ నిమిషంలో ఎలాంటి సపోర్ట్ కావాల్సి వచ్చినా ఐఎమ్ దేర్, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి మొదలు పెట్టాం మా జర్నీ. అలాగే ఈ టువర్డ్స్ ద రిలీజ్ వరకు కూడా అలాగే జర్నీ చేసుకుంటూ వచ్చామండి. ప్రోడక్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇందాక మా సురేష్ అన్న ఎగ్జైట్మెంట్ తోటి కూడా అడిగాడు, ఏంటి పాయింట్ ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పాను నువ్వు ఎవరు చెప్పొద్దు ప్లీజ్. నీకు చెప్పిన విషయం నిజం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూసిన వీడియో కట్టికి గ్లిమ్స్ అని పేరు పెట్టామండి. ఆ టీజర్ లో ట్రైలర్ లో గ్లిమ్స్ అని చెప్పి అనడం మామూలు అయిపోయింది కదా. యాక్చువల్లీ దీనికి మేము పెట్టాలనుకున్న పేరు హింట్, ఓన్లీ హింట్స్. దీంట్లో మా సినిమాకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంటుందండి. మా కాన్సెప్ట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఏదైతే డెస్టోగార్డియా ఉందో అది ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటిని అన్ని ఒకసారి మీ ముందుకు తీసుకురావాలన్న ఆశతోని ఈ గ్లిమ్స్ కట్ చేయడం జరిగిందండి. ఇది మా హింట్స్ టువర్డ్స్ చిరంజీవి ఫిల్మ్. సినిమా చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక మూవీ మీరు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత టువర్డ్స్ శుభం కార్డు పడేంత వరకు ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా, ఎక్కడ ఒక మొబైల్ చూసుకుందామా అన్న మూడ్ లేకుండా, ఎక్కడ పక్కనోడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆరా అనేలాగే ఉంటుంది ఈ సినిమా. ఎక్కడ కూడా మీకు చిన్న డీవియేషన్స్ ఎక్కడ ఉండవు. అంత గ్రిప్పీగా, అంత పకడ్బందీగా చేసిన సినిమా ఇది. ఆ క్రెడిట్ మొత్తం మా వెంకటకి వెళ్ళిపోద్దండి, నో డౌట్. ఒకసారి నీకు బ్యాడ్ కూడా చెప్పేస్తాను. మా వెంకట దగ్గర చిన్న బ్యాడ్ హ్యాబిట్, చాలా పెద్ద హ్యాబిట్ ఉంది. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినాడే, ప్రతి ఒక్కరిని. సినిమాకి పని చేసిన హీరో కిక్కు, ప్రొడ్యూసర్ మా దీప్తి గారు, అండ్ ఎడిటర్ గా నన్ను, మ్యూజిక్ డైరెక్టర్ గా శేఖర్ చంద్రని, మా రామకృష్ణని పెద్ద ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే వీళ్ళతో చిన్న చాలా లెంగ్తీ జర్నీ కాబట్టి పెద్ద ఇబ్బంది పడకపోవచ్చు తప్ప, మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టుకుంటే సినిమా చేయించాడు. ఎందుకు అంటే అతను నమ్మిన కథని నమ్మినట్టుగా తెర మీదకి తీసుకురావడం కోసం మాత్రమే. కాబట్టి